ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా డ్రాప్లెట్స్ అంటే దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్లో ఈ బ్యాక్టీరియా అనేది వచ్చి అవతల వాళ్ళు పీల్చుకోవడం ద్వారా మనకు టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ ఇట్ మే కంటైన్. మీరు కొద్ది రోజులు డార్మెంట్గా ఉండొచ్చు, బట్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ పేషెంట్స్ విత్ హెచ్ఐవి ఆర్ క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళలో యాక్టివేట్ అయ్యి, లేదంటే పేషెంట్స్ ఏదైనా డ్రగ్స్ మందులు వాడుతారు కండిషన్లో అది యాక్టివేట్ అయ్యి అఫెక్ట్ కావడం జరుగుతుంది. అండ్ టీబీ గురించి మాట్లాడితే టీబీకి ఉండే లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ట్యూబర్క్లోసిస్ అనేది కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అయితే మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ టీబీ అనేది క్వైట్ రెసిస్టెంట్ ఆర్గానిజం. అంటే ఒక బ్యాక్టీరియా అంటే రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే ఒక యాంటీబయాటిక్ లేదంటే అది లొంగదు. సో అండ్ రెండోది దాని డ్రాప్లెట్స్లో అంటే టీబీ బ్యాసిల్ అయ్యి మన బయట చాలా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది. సో అండ్ రెండోది ఇది ముఖ్యంగా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, డ్రాప్లెట్స్ స్ప్రెడ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ న్యూమోనియా. అండ్ ఇట్ కెన్ రిమైన్ డార్మెంట్ ఫర్ మెనీ ఇయర్స్. ఒకసారి మీరు ఇన్హేల్ చేసిన తర్వాత కూడా మీ బాడీలోనే డార్మెంట్గా చాలా ఏళ్ళు ఉండొచ్చు. సో ఈ లక్షణాల వల్ల మిగతా న్యూమోనియాల కంటే టీబీ అనేది డేంజరస్. అంటే ఒకసారి ఇన్హేల్ చేస్తే మీకు 10 ఏళ్ళ తర్వాత కూడా టీబీ రావచ్చు, ఆర్ మీ ఇమ్యూనిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీ ఇమ్యూనిటీ కనుక తక్కువ ఉన్నట్టయితే అది లంగ్స్ ఈజ్ ద కామనెస్ట్ ఎంట్రీ పాయింట్. కాబట్టి లంగ్ టీబీ అంటే పల్మరీ కాక్స్ అంటాము, ఇట్స్ మోస్ట్ కామన్. బట్ ఇట్ కెన్ అఫెక్ట్ ఎనీ బాడీ ఆర్గన్. అంటే ఇట్ కెన్ అఫెక్ట్ ఎనీథింగ్. స్కిన్ టీబీ చూడొచ్చు మనము, అట్లనే ప్లూరల్ ఎఫ్యూజన్స్ రావచ్చు, అట్లనే లింఫ్ నోడల్ టీబీ రావచ్చు, అబ్డామినల్ అంటే పొట్టకు సంబంధించిన టీబీ రావచ్చు, పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాం, గుండె చుట్టూ నీరు వచ్చి దానికి సంబంధించిన డ్యామేజ్, లేదంటే బ్రెయిన్కి సంబంధించిన టీబీ, స్పైన్కి సంబంధించిన టీబీ, ఇలా ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి వాటన్నిటి కూడా టీబీ. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా డ్రాప్లెట్స్ అంటే దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్లో ఈ బ్యాక్టీరియా అనేది వచ్చి అవతల వాళ్ళు పీల్చుకోవడం ద్వారా మనకు టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ ఇట్ మే కంటైన్. మీరు కొద్ది రోజులు డార్మెంట్గా ఉండొచ్చు, బట్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ పేషెంట్స్ విత్ హెచ్ఐవి ఆర్ క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళలో యాక్టివేట్ అయ్యి, లేదంటే పేషెంట్స్ ఏదైనా డ్రగ్స్ మందులు వాడుతున్నారు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకు ఏదైనా సిటిడి అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉండి వాళ్ళలో ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కండిషన్లో అది యాక్టివేట్ అయ్యి అఫెక్ట్ కావడం జరుగుతుంది. ఇది కూడా పేషెంట్స్ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్ సివియర్గా అఫెక్ట్ అవుతాయి. అంటే పిల్లలు ప్లస్ వృద్ధుల్లో ఎక్కువ సివియర్ ఉండొచ్చు. సో ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ వచ్చేసి తెమ్మడ పరీక్ష, ఎక్స్రే ప్లస్ కొన్నిసార్లు సిటీ స్కాన్, బ్రాంకోస్కోప్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. దీని ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే నార్మల్ న్యూమోనియా ఈజ్ అబౌట్ 2 weeks, 10 days నుంచి 2 weeks ట్రీట్మెంట్ ఇస్తే, టీబీకి మాత్రం యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ ఎ వెరీ రెసిస్టెంట్ ఆర్గానిజం. వీ హ్యావ్ టు గివ్ 6 months ఆఫ్ ట్రీట్మెంట్ మినిమం. అందులో 2 months ఇంటెన్సివ్ ఫేజ్ అంటే 4 drugs ఇవ్వడం జరుగుతుంది, అనదర్ 4 months 3 drugs ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డ్రగ్స్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీస్ డ్రగ్స్ యాజ్ పర్ వెయిట్ కేటగిరీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూ గెట్ ఎ టీబీ. అండ్ అదే ఇంతకుముందు చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సిమ్టమ్స్ బెటర్ టు వియర్ ఎ మాస్క్. And if you are going into places, crowdy places or something, protection ga mask veskunte chala manchidi. Hi everyone, nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.